సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసిండ్రా? ఆ సినిమాలో హీరో వెంకటేష్ అంత పేరు సంపాదించిండు. బుల్లిరాజేశం బుడ్డ పిల్లగాడు. రేవంత్ అస్సలు పేరట పిల్లగాంది. గోదారి ఆసల పొట్టిగున్న పిల్లగాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే సినిమా టాకీస్లా సీట్లకెళ్ళి కింద పడి నవ్వుతుండ్రు ఒక్కొక్కరు. ఆ పిల్లగాడు ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ అన్న పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లా మొలకలు నాటిండి ఇట్లా. బుల్లిరాజు వయసులో బుడ్డోడు గాని అబ్బో ప్రతిభల చాలా పెద్దోడే ఉన్నాడు. బచ్చనే గాని కచ్చ మాటలు మాట్లాడి మస్తు మందిని ఫ్యాన్సీ చేసుకుండు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ తర్వాత ఈ బుడ్డోడే హీరో లెక్క అయిపోయిండు. ఇక ఎంపీ సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకొని హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలా మొక్క నాటిండి ఇట్లా. ఈ పిల్లగాడు చేసిన పని చూసి ఆ పిల్లగాని మాట తీరు చూసి నెటిజన్లు మస్తు మెచ్చుకుంటారు. ఇంత చిన్న వయసులో గంత పెద్ద తెలివి ఏడిది చిన్న అనుకుంటా తారీఫ్ చేయబట్టిండ్రు. నేను మీ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీలో చేసిన రేవంత్ని నేను నేను మొక్కలు ఈ సక్సెస్ అయినందుకు నేను మొక్కలు నాటాను. మీరు మొత్తం మీ ఫ్యామిలీస్తో ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నారో అందరూ మొక్కలు నాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటాలి. ప్లీజ్ సేవ్ ద నేచర్ అండ్ డోంట్ యూజ్ ద ప్లాస్టిక్. అలాంటి పిల్లల కోసం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్టార్ట్ చేసిన సంతోష్ కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్.